హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నా ఫాలోవర్స్ అందరు బాగుండాలని నేనైతే ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇగో మీకు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఒక విషయం చెప్తానండి. ఇగో మా చిన్న బాబు ఏం చెప్పిండంటే మొన్న అంటే వారం కింద ఏం చెప్పిండు మా చిన్న బాబు అంటే, మమ్మీ నీకు 900 మంది అయ్యారు కదా ఫాలోవర్సు, 1000 మంది అయితే నీకు 31st దాకా 1000 మంది అవుతారు, అప్పుడైతే నీకు యూట్యూబ్ వాళ్ళు సిల్వర్ బటన్ పంపిస్తారు మమ్మీ అని చెప్పిండండి. అంతే, అవునా నాన్న అని అన్నా నేను. అవును మమ్మీ పంపిస్తారు, 1000 మంది అయితే పంపిస్తారని అన్నాడు. అంటే సరేనా, అవునా పంపిస్తారని అంటే, అవును పంపిస్తారు కానీ దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది మమ్మీ, దానికేమో అప్లై చేయాలి మమ్మీ అని అన్నాడు. సరేరా నాన్న చేయి, మరి పంపిస్తారేమో అని నేను అన్నానండి. అంటే సరే చేస్తా అని చెప్పిండు. మళ్ళీ ఇంకా మళ్ళీ రోజేమో మా పెద్ద బాబుకి అడిగాను నేను. తెల్లారే అడిగా, నాని తమ్ముడంట యూట్యూబ్ నుంచి నాకు 1000 మంది అయితే ఫాలోవర్స్ 1000 మంది అయితే నాకు యూట్యూబ్ వాళ్ళంట సిల్వర్ బటన్ పంపిస్తారంట నాన్న, తమ్ముడేమో అప్లై చేస్తా అని అన్నాడు. అంటే వాడు నవ్విండు. ఎందుకురా నవ్వుతున్నావు అంటే, లేదు మమ్మీ పంపరు, 1000 మంది కాదు వాళ్ళు పంపించేది 1,00,000 మందికి పంపిస్తారు అని చెప్పిండు. అయ్యా తమ్ముడేమో అలా అన్నాడు రాని అంటే, ఏమో మరి అన్నాడు. ఇంకా నేను మా చిన్న బాబుకి వచ్చి అడిగాను, ఏంట్రా నాన్న నాకు యూట్యూబ్ వాళ్ళు 1000 మంది ఫాలోవర్స్ అయితే యూట్యూబ్ నుంచి నాకు సిల్వర్ బటన్ పంపిస్తారని చెప్పావు కదరా, అబద్ధమా అంటే, నువ్వు అన్నకెందుకు అడిగినావు, అన్నకే తెలియదు పంపిస్తారని అన్నాడు. అంటే కాదు అంటే, కాదంట పంపరని అంటే, ఇంకా అయ్యో అడిగినవా, నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వాలని కొత్త సంవత్సరం నాడు 31st రోజు నీకు బుక్ చేసి జొమాటోలోనన్నా మీషోలో ఎక్కడైనా బుక్ చేసి సిల్వర్ బటను ఇద్దామని అనుకున్నా మమ్మీ. ఎందుకు రాలా అని అంటే, నువ్వు హ్యాపీగా ఫీల్ అయితే చూడాలని, నేను కొత్త సంవత్సరం రోజు హ్యాపీగా ఫీల్ అయితే చూడాలని నేను అనుకున్నా మమ్మీ. తమ్ముడు అన్నకు అడిగినావా అని అంటే, ఇంకా తర్వాత ఇంకా నాకు ఏడుపు వచ్చేసింది. నేను హ్యాపీగా ఉండడం కోసం యూట్యూబ్ నుంచి వస్తుందని చెప్తావారా అంటే, ఎందుకంటే నువ్వు ఇష్టంగా వీడియోలు తీసుకుంటున్నావు కదా, అందుకని నువ్వు ఇంకా అది వచ్చిందంటే ఇంకా బాగా తీస్తావు, మంచి బాగా హ్యాపీగా ఫీల్ అయితే నిన్ను చూడాలనుకున్నా అన్నాడు. ఇంకా మీ ఇంట్లో కూడా అలాగే పిల్లలు ఆట పట్టిస్తారా అండి? నాకు కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ చేయండి. నమస్తే.